నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటికే అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై శ్వేతపత్రాలు విడుదల. రైతు బజార్లలో తక్కువ ధరకు కందిపప్పు, బియ్యం. ఈ 11 నుంచి రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. హస్త కళాకారులకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తాం. బీసీ సంక్షేమ శాఖ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి. కళాకారులకు గౌరవం పెంచిన పార్టీ టీడీపీ. కొండపల్లిని టూరిజం హబ్గా మారుస్తాం. ఇబ్రాహీంపట్నం ఎన్టీపీఎస్ 5వ దశలో నిన్న అర్ధరాత్రి ప్రమాదం. మరమ్మతులు చేస్తుండగా బాయిలర్ గేట్స్ ఓపెన్ అయ్యి ప్రమాదం బారిన పడిన అవుట్సోర్సింగ్ కార్మికుని సహా ఎన్టీపీఎస్ ఉద్యోగి వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. ఉద్యోగాల పేరిట మోసపోయి రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులకు విముక్తి. రష్యా పర్యటనలో పుతిన్తో ఈ అంశంపై చర్చించిన ప్రధాని మోదీ. విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా ఆగడాలు. 30 లక్షలు ఇస్తామని ఒప్పందం. లక్ష చేతిలో పెట్టిన వైనం. డబ్బుల కోసం నిలదీస్తే చంపేస్తామని బెదిరింపులు. న్యాయం కోరుతూ బాధితుడు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు. రష్యాలో ఉద్యోగాల పేరిట మోసపోయి బలవంతంగా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులకు విముక్తి లభించనుంది. వారందరినీ విడుదల చేయాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల రష్యా పర్యటన కోసం రాజధాని మాస్కో చేరుకున్న ప్రధాని మోదీ ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మోదీ గౌరవార్థం పుతిన్ సోమవారం రాత్రి ఇచ్చిన ప్రైవేట్ విందులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రధానిగా మోదీ 3వసారి అధికారం చేపట్టినందుకు ఆయన్ను పుతిన్ ఈ విందు భేటీలో ప్రశంసించినట్లు తెలిసింది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయికి చేరుకోవడం గురించి పుతిన్ ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. రష్యాలో ఎక్కువగా జీతాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ఏజెంట్ల మాటలు నమ్మి సుమారు 2 డజన్ల మంది అమాయకులు ఏడాది కిందట రష్యా వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లాక వారిని ఏజెంట్లు మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. దీంతో ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం వారిని సహాయకులుగా చేర్చుకుంది. వారికి యూనిఫామ్లు, ఆయుధాలు అందించి యుద్ధభూమిలో సైన్యంతో కలిసి మోహరించింది. ఇప్పటికే ఈ యుద్ధంలో 2 భారతీయులు మృతి చెందారు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు యువకులు తమను కాపాడాలంటూ ఈ ఏడాది తొలినాళ్లలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. దీనిపై మార్చిలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రష్యా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తమ దేశ పౌరులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరింది. అలాగే అమాయక యువతను తప్పుదోవ పట్టించిన ఏజెంట్లు, సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఈరోజు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో పీపీఎల్లో అవకతవకలు, సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లలో అవినీతిపై వివరించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. హైడ్రో పంప్ ఎనర్జీ పేరుతో కొన్ని సంస్థలకు లబ్ధి చేశారనే అభియోగాలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల కుంభకోణం, వ్యవసాయ మీటర్ల ఏర్పాట్లలో గోల్మాల్ వంటివి వివరించనున్నారు చంద్రబాబు. విద్యుత్ ఛార్జీలను పెంచేసి గత ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని వివరించనున్నారు ఏపీ సీఎం. జగన్ హయాం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించిన వారే నిజమైన వారసులని, ఆయన పేరుతో వ్యాపారాలు చేసేవారు కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2029లో కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో సీఎంగా వైఎస్ షర్మిల అవుతారని, అంతవరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. పీసీసీ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలులో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల సభ సోమవారం జరిగింది. ఈ సభకు సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు షర్మిల కృషి చేస్తున్నారని అన్నారు. కుటుంబ సభ్యులైనంత మాత్రాన వారసత్వం రాదని, ఆయన ఆశయాలకు కట్టుబడి ఉన్న వారికే ఆ వారసత్వం దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడేందుకు తాము అండగా నిలబడతామని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని అన్నారు. రాష్ట్రంలోని ఆ 3 పార్టీలు మోడీ పక్షమేనని తెలుగుదేశం, జనసేన, వైసీపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొంతమంది వ్యక్తుల గొప్పతనం వారు ఉన్నప్పుడు తెలియదని, మరణించిన తర్వాత వారు లేని లోటు కనబడుతుందన్నారు.
వైఎస్ మరణించి 15 సంవత్సరాలైనప్పటికీ నేటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. 2029లో కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో సీఎంగా వైఎస్ షర్మిల అవుతారని, అంతవరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. కడపలో ఉప ఎన్నికలు వస్తాయని మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఒకవేళ వస్తే తాను బాధ్యత తీసుకుని ఊరూరా తిరిగి జెండా మోస్తానని చెప్పారు. బైట్ పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల మాట్లాడుతూ, వైఎస్ఆర్ వారసుడని చెప్పుకునే వారు బీజేపీతో అంటకాగుతున్నారని, తెర వెనుక పొత్తులు పెట్టుకుని వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి అని వైఎస్ఆర్ బలంగా నమ్మారన్నారు. బీజేపీని మతతత్వ పార్టీగా భావించి జీవితకాలమంతా వ్యతిరేకించారని చెప్పారు. జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తి అని రాహుల్ చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైన 15 సంవత్సరాలైనా వారి జ్ఞాపకాలు ఇంకా మన మదిలో మెదులుతున్నాయి. వారిని శాశ్వతంగా మనం గుర్తుపెట్టుకున్నాము అంటే వారు నాయకుడుగా, సంక్షేమ సృష్టికర్తగా, అభివృద్ధి రాష్ట్రంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే కాకుండా ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులలో ఒక కుటుంబ సభ్యుడిగా వారు మనలో బలమైన ముద్ర వేసిండ్రు. కాబట్టే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు నిన్నగాక మొన్న వైఎస్ఆర్ గారిని కలిసినట్టు, ఆ కలిసినప్పుడు జరిగిన చర్చలను ఇక్కడ ప్రస్తావించినట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నుంచి మొదలు పెడితే మాట్లాడిన వక్తలందరూ కూడా ఆనాటి జ్ఞాపకాలను ఈరోజు ప్రస్తావించారు. ఇది చాలా అరుదైన సందర్భం, అరుదైన అంశం. ఎంత గొప్ప నాయకుడైనా కొంతకాలానికి కాలక్రమేణా ప్రజల మదిలో నుండి దూరం అవుతూ ఉంటారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం గడిచిన కొద్దీ, సంవత్సరాలు పోయిన కొద్దీ ఇంకా బలంగా పేదవాళ్ళ మదిలో, పేదవాళ్ళ గుండెల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా వారు ఉన్నారు అనంటే, వారు ఉన్నప్పటికంటే ఈరోజు వారు లేని లోటు మనందరికీ కనిపిస్తుంది. కొన్నిసార్లు వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం మనకు అర్థం కాదు. కొన్నిసార్లు వాళ్ళు మనకు దూరం అయినప్పుడు, మనం వాళ్ళని కోల్పోయినప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. ముఖం నిండా చిరునవ్వు. నడుచుకుంటూ వస్తే రాజసమే నడుచుకుంటూ వస్తుందా అన్నట్టుగా ఉండేది. ఆ ఖద్దరు పంచ దగ్గరికి వచ్చి పాప్స్ అని చేయి చాచినప్పుడల్లా, నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడల్లా ఎంత ధైర్యమో మాటల్లో చెప్పలేనిది. రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు ఆ కొద్ది రోజులు ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మీతో పంచుకోవాలని ఉంది. ఆ కొద్ది రోజులు ఆల్మోస్ట్ నాన్నని నేను కలిసిన ఆఖరిసారి కావచ్చు. ఆ రోజు కలిశాను, మరుసటి రోజు నేను బెంగళూరుకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రి నేను కలిసినప్పుడు నాన్న మాట, పాప్స్ దేవుడు ఎంత చేశాడు కదా, మన జీవితాల్లో దేవుడు ఎంత చేశాడు, ఏమీ కానీ నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు, ఇంత సాధింపచేశాడు, ఈరోజు ఇంత చెయ్యగలిగాము అంటే, ఇంతమంది జీవితాలలో వెలుగు నింపగలిగాము అంటే దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు, ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇంత ఎత్తున నిలిపాడు, ఇంత అవకాశాన్ని ఇచ్చాడు. పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వినాయక చవితి వేడుకల్లో మట్టి ప్రతిమలను వినియోగించి ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షకులు విజయరామ్ ఆదివారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు పవన్కు చేశారు. వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతోందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. జల కాలుష్యాన్ని అరికట్టవచ్చునని, ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన విగ్రహాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బటర్ పేపర్కు బదులు తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దోన్నెలు వాడితే వ్యర్థాలు నిర్వహణ కూడా సులభమవుతుందని పేర్కొన్నారు.
పిఠాపురం పరిసరాల్లో ఉన్న దేవాలయాల్లో తాటి బుట్టలతో ప్రసాదం ఈ విధంగా ఇది తిరుమలలో జరగాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది. ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని ఆయన చెప్పడం జరిగింది. తిరుమలలో స్వామివారికి ఇస్తున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా గోవింద భోగు దీని పేరు. తిరుమలలో ఏదైతే జరుగుతుందో అది కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేద్దామన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్న ఈ మట్టి వినాయకుడు ఈ ప్రభుత్వం రాగానే మొదటి పండుగ 100 విగ్రహాలని అక్కడున్న యువకులకి ఎకో కాంటెస్ట్ అనేవి పెట్టి భక్తి ఒక్క మెసేజ్ పెడితే వెంటనే స్పందిస్తానని యువతకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భరోసానిచ్చారు. ఏ సహాయం కావాలన్నా మార్గదర్శకం కావాలన్నా ఒక అన్నగా తోడుంటానని స్పష్టం చేశారు. ఐఐటి, ఎన్ఐటి, IIITల్లో సీట్లు సాధించిన దివ్యాంగ విద్యార్థులను అభినందించిన లోకేష్ వారందరికీ సొంత ఖర్చుతో ల్యాప్టాప్లు అందించారు. మంత్రి లోకేష్ చొరవతో జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఐఐటి, ఎన్ఐటి, IIITలో 25 మంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వారు ఉండవల్లిలోని నివాసంలో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. 25 మందికి సీట్లు వచ్చాయని తెలిసిన రోజున ఆనందంగా నిద్రపోయానని లోకేష్ తెలియజేశారు. తన బిడ్డకు అనారోగ్యం వస్తే ఎంత కంగారు పడతానో దివ్యాంగుల బాధను కూడా అలాగే భావించానని వెల్లడించారు. చదువు పూర్తయ్యాక మళ్లీ అమరావతికి వచ్చి సేవలందించాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు. తాను విద్యాశాఖ తీసుకుంటున్నానంటే మిత్రులు భయపెట్టారని లోకేష్ పేర్కొన్నారు. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉంటాయని చెప్పారని పేర్కొన్నారు. అలాంటి శాఖ తీసుకుంటే ఇబ్బంది పడతావని వారు చెప్పినట్లు గుర్తు చేశారు. స్టాన్ఫోర్డ్లో చదువుకున్న తానే విద్యాశాఖ తీసుకోవడానికి భయపెడితే ఇక ఎవరు తీసుకుంటారని అనుకున్నట్లు చెప్పారు. అందుకే సవాల్గా ఈ బాధ్యతలు స్వీకరించానని లోకేష్ వెల్లడించారు. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా నిర్ణయాలు తీసుకోండి. మళ్ళీ కోరుతున్నాం, మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రతిదీ సాధించగలుగుతాం. మీ వంతు మీరు 10 మందికి సహాయపడండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా షార్ట్ టైంలో వచ్చినందుకు మీకు అందుబాటులో ఉంటా. తమ్ముడు పెట్టుకున్న నంబర్ ఉంది, నేను మీ అందరు కూడా నాకు కార్డు ఇస్తాను. బీ ఇన్ టచ్. జీవితాంతంలో ఏ సమస్య ఉన్నా, ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, 1 మెసేజ్, నాడు నేడు ఎప్పుడు మీ సమస్యలు పరిష్కరించడానికి నేను మీకు అందుబాటులో ఉంటాను. ఓకేమా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. జై హింద్. హస్తకళాకారులకు అన్ని విధాలా తోడ్పాటు అందించి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని బీసీ సంక్షేమ శాఖ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. హస్తకళాకారుల సమస్యలు తెలుసుకునేందుకే తాను కొండపల్లికి వచ్చానని, మీరు చెప్పిన ప్రతి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తానని కళాకారులకు హామీ ఇచ్చారు. బొమ్మల తయారీకి ఆసక్తి ఉన్నవారికి ఇచ్చే శిక్షణా కార్యక్రమం కాలపరిమితిని ఏడాదికి పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఉన్న కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను సందర్శించిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కొండపల్లి బొమ్మల కళను ప్రోత్సహించింది శ్రీకృష్ణదేవరాయలని, ఆయన స్ఫూర్తితో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కొండపల్లి హస్తకళాకారులను ప్రోత్సహించారని చెప్పారు. మహిళలు కూడా కొండపల్లి బొమ్మల తయారీలో భాగమవ్వడం సంతోషంగా ఉందని మంత్రి తెలియజేశారు. హస్తకళాకారులకు అన్ని విధాలా తోడుగా నిలబడి కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ మార్కెట్ పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారులు, నాయకులు లేపాక్షి కేంద్రాల్లో బొమ్మలను కొనుగోలు చేసి సత్కార కార్యక్రమాల్లో బహూకరించాలని కోరారు. కొండపల్లిని టూరిజం హబ్గా మార్చి ఇక్కడి కొండపల్లి బొమ్మలను కొనుగోలు పెంచుతామని తెలిపారు. మంత్రిగా నేను చార్జ్ తీసుకున్న తర్వాత ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన కొండపల్లి బొమ్మలను, కళాకారులను, హస్తకళాకారులను ఒకసారి ఇంటరాక్ట్ అవుదామని వచ్చాను. నిజంగా చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఒక పక్క వాళ్ళ కష్టాలు కూడా మేము తెలుసుకున్నాము. వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుందామని చెప్పి ఈరోజు ఇంటరాక్షన్ పెట్టాము. వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. మేము కూడా మా డిపార్ట్మెంట్ వైజ్గా కూడా డిస్కస్ చేసాము. ఖచ్చితంగా వాళ్ళు అడిగిన డిమాండ్స్ అంటే వాళ్ళు టైం పెంచమన్నారు. ఖచ్చితంగా అది నేను డిపార్ట్మెంట్తో మాట్లాడి డిస్కస్ చేస్తాం. మార్కెటింగ్ పెంచాలన్నారు. ఖచ్చితంగా అంత ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ కూడా పెంచుతాం. వాళ్ళకి కావాల్సిన ఏవైతే వాళ్ళకి పనిముట్లు కావాలో, ఇంకా ఏవైతే పనిముట్లు కావాలో అవన్నీ కళాకారులకు, ఏవైతే హస్తకళాకారులకు ఏ విధంగా అయితే పూర్వ వైభవం తేవడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తామని కూడా తెలియజేశాను. ఇక్కడున్న హస్తకళాకారులకు కొంచెం హౌసింగ్ సమస్య ఉందన్నారు. అది కూడా నేను డిస్కస్ చేసి అది కూడా క్లియర్ చేస్తాం. మరి పైకి పోవటానికి అంటే టూరిజం ప్లేస్ కాబట్టి పైన మసీద్కి వెళ్ళి కిందికి వస్తే బాగుంటుంది అని వాళ్ళు డిమాండ్ చేస్తే అక్కడ మార్కెటింగ్ కూడా బాగా జరుగుతుందన్నారు. అది కూడా సబ్ కలెక్టర్ గారు పరిశీలిస్తామన్నారు. ఖచ్చితంగా హస్తకళాకారులు గౌరవిస్తాం. వాళ్ళ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం.
మంత్రి పర్యటనలో సబ్ కలెక్టర్ సిహెచ్ భవానీ శంకర్, డిఆర్టీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె శ్రీనివాసరావు, డిసిహెచ్ ఏడి అపర్ణ, ఏపీ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం విశ్వం, కౌన్సిలర్ చిట్టిబాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులైన కందిపప్పు, బియ్యం, స్టీముడు బియ్యం ధరలను తగ్గించి ఈ నెల 11 నుంచి రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ బందర్ రోడ్లోని సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయంలో సోమవారం హోల్సేల్ వ్యాపారులు, మిల్లర్లు, సరఫరాదారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచడంతో పాటు వారికి ఉపశమనం కలిగించడం అవసరమన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు 181 రూపాయలు ఉండగా రైతు బజార్లో 160 రూపాయలకు, బియ్యం మార్కెట్లో కిలో 52 రూపాయల 40 పైసలు ఉండగా కిలో 48 రూపాయలు, స్టీమ్డ్ బియ్యం మార్కెట్లో 55 రూపాయల 85 పైసలు ఉండగా తాము 49 రూపాయల చొప్పున విక్రయించనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ సిద్ధార్థ జైన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏమి వీరపాండ్యన్ పాల్గొన్నారు. నేనైతే మనసుకి మాట్లాడదామని అనుకుంటున్నాను. మీలో ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఏ మాత్రం ఏది దాచకుండా కుటుంబ సభ్యులుగా మనందరం కలిసి ప్రయాణం చేసే విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం. మీరు వేరే కాదు, మేము వేరే కాదు. విశాఖ విజయవాడ మార్గంలో రైల్వే ట్రాక్ల విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం 2 ట్రాకులు ఉండగా 4 ట్రాకులుగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రోజు 120 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే విజయవాడ విశాఖ రైల్వే మార్గంలో ట్రాక్ల విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 2 ట్రాక్లను ఏకంగా 4 ట్రాక్లుగా విస్తరించేందుకు రైల్వే బోర్డుకు డిపిఆర్ పంపించారు. రైల్వే బోర్డు ఆమోదం తెలిపితే రాజధాని ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు త్వరలోనే పెద్ద ఎత్తున రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మరోవైపు ట్రాక్లు నిర్మించేలోపు రైళ్ల రాకపోకలు మరింత పెంచేలా ట్రాక్ మరమ్మతులు చేస్తున్నారు. అధునాతన ట్రాక్ సహా సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో విజయవాడ విశాఖ ప్రధానమైంది. 2 పెద్ద జంక్షన్లు కావడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వందలాది రైళ్లు వీటి మీదుగా నడుస్తాయి. వ్యవసాయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కోస్తా జిల్లాల మీదుగా నడుస్తుండటంతో రైళ్లన్నీ నిత్యం కిటకిటలాడుతుంటాయి. ప్రస్తుతం విజయవాడ విశాఖ మీదుగా రోజు 120 రైళ్లు నడుస్తున్నప్పటికీ రద్దీకి ఇవి సరిపోవడం లేదు. నెల రోజుల ముందే బోగీల్లోని బెర్తులన్నీ నిండిపోతాయి. జనరల్ బోగిల్లో కనీసం నిల్చునేందుకు కూడా చోటు ఉండదు. ప్రత్యేక రైళ్ల కోసం ప్రయాణికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న కేవలం 2 ట్రాక్లే ఉండడంతో నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కిడ్నీ ఇస్తే తనకు 30 లక్షలు ఇస్తామని వెంకట్ అనే వ్యక్తి మోసం చేశాడని గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఆరోపించారు. స్థాయికి మించి అప్పుల కారణంగానే తాను కిడ్నీ దానంకి ఒప్పుకున్నానని పేర్కొన్నారు. 30 లక్షలు ఇస్తామని చెప్పి 1,10,000 మాత్రమే అందజేసి మోసం చేశారంటూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అతని పేరు గార్లపాటి మధుబాబు. వయస్సు 31 సంవత్సరాలు. పెళ్లైంది. 2 పిల్లలున్నారు. అప్పులతో సతమతమవుతున్న గత ఏడాది చివర్లో ఒకరిచ్చిన సలహాతో కిడ్నీ అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలోనే భాష అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఫేస్బుక్లో ఉన్న యాప్స్ ద్వారా కిడ్నీ అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చాడు. తాను కూడా కిడ్నీ అమ్ముకున్నట్లు చెప్పాడు. దీంతో మధుబాబు ఫేస్బుక్లోకి యాప్స్ ద్వారా కిడ్నీ అమ్మేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడే భాష ద్వారా వెంకట్ అనే మరొక వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు కావాల్సిన వారికి కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తానని చెప్పాడు. దీంతో మధుబాబు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గత నవంబర్ నుండి మధుబాబు పేరు మీదున్న రికార్డులన్నింటినీ వెంకట్ మార్చేశాడు. అప్పటి నుండి నెలవారీ ఖర్చుల కింద కొంత మొత్తాన్ని ఇచ్చారు. గత నెల 15వ తేదీన విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేశారు. అయితే అప్పటి వరకు అతని మొత్తం 1,10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కొద్దిగా కోలుకున్న తర్వాత మధుబాబు మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ వెంకట్ని అడగడం మొదలుపెట్టాడు. అయితే రక్త సంబంధికుడుగానే కిడ్నీ ఇచ్చావని నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ వెంకట్ ఎదురు తిరిగాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న మధుబాబు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఇంకొకరు ఈ విధంగా మోసపోకుండా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుకుంటున్నాడు. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్, నీడ్, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ.
నేను ఇచ్చాను బ్రదర్, ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకటన్ అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు, అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు, దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నారు. డబ్బులు నవంబర్ నుంచి ఇప్పుడు దాకా మన జూన్ 15 ఆపరేషన్ అయ్యే వరకు నెలవారీ ఖర్చులకి, అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే అలానో టిప్కి ఒక 5,000, 15,000, నెలకు ఒక 15,000 అట్లా ఫోన్ చేసి వేస్తూ వచ్చారు. చెదిరిపోని గుండె బలం, నాయకత్వానికి నిలువెత్తు రూపం, మేరునగా ధీరుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ నగరాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మాట తప్పని మడము తిప్పని ఆయన నైజం పేదల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్తో తనకు ఉన్న అనుబంధాన్ని, తన జీవితంపై వైఎస్ఆర్ చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. నాయకులు ఎందరో ఉంటారని, కానీ రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించిన ప్రజానాయకులు రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరే అని కీర్తించారు. ఆయన జీవితం భావితర నాయకులకు ఒక పాఠ్యపుస్తకమన్నారు. ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథ సారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. పాదయాత్ర ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు, పెన్షనర్ల సాధక బాధకాలు గుర్తించి వారి కష్టాలను తీర్చిన ప్రజానేత అని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పార్లమెంట్కి, శాసనసభకు మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి మాత్రమే మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆయన పార్టీలో అనేక సందర్భాల్లో ఆయనకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు రాకపోయినా, ఆయన అధిష్టాన వర్గం గుర్తించకపోయినా, పార్లమెంట్కి పోటీ చేయమంటే పార్లమెంట్కి పోటీ చేశాడు, శాసనసభకు పోటీ చేయమంటే శాసనసభకు పోటీ చేశాడు, ముఖ్యమంత్రికి వేరే వాళ్ళకి ఇస్తామంటే బలపరిచారు, కేంద్ర మంత్రులుగా వేరే వాళ్ళని పివి నరసింహారావు కానీ, మన్మోహన్ సింగ్ కానీ ఆ ప్రభుత్వాల్లో వారు కావాల్సినటువంటి వారు స్వేచ్ఛతో వారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకత్వానికి మద్దతుగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరనంటే అది రాజకీయాల్లో ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే. విజయవాడ నగరవాసులకు శుద్ధి చేసిన కృష్ణా జలాలను సరఫరా చేయాలని సిపిఎం నేత డి కాశీనాథ్ డిమాండ్ చేశారు. నగరంలోని పలు ప్రాంతాలలో కార్పొరేషన్ సరఫరా చేస్తున్న తాగునీటిని సేవించి డయేరియా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రీశ్రీ భవన్లో సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబుతో కలిసి డి కాశీనాథ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొగల్ రాజపురం, నందమూరి నగర్, మరికొన్ని ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కృష్ణా జలాలను కాకుండా బోర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారన్నారు. ఇళ్లకు సరఫరా అవుతున్న భూగర్భ జలాలు కూడా పలు కారణాలుగా కలుషితం కావడంతో గత కొద్ది రోజుల క్రితం ఈ ఏరియాలో డయేరియా వచ్చి 10 మంది మృతి చెందారన్నారు. 20 నుంచి 30 లోపు వయసు ఉన్న మృతుని కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని, 30 వయసు పైబడిన వారి కుటుంబానికి
కుటుంబాలకు 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్లో ఒక్కటైనా చెత్త పన్నును వెంటనే చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంటి పన్ను ఎటువంటి పరిస్థితులైనా పెంచకూడదన్నారు. ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో పనిచేస్తున్న సుమారు 300 మంది ఉద్యోగులను వెంటనే రప్పించాలన్నారు. శానిటేషన్ కార్మికులకు 25,000 రూపాయలు జీతాలు ఇచ్చే విధంగా మేయర్ ఈ కౌన్సిల్లో ప్రతిపాదన చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశాలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో 16 ప్రశ్నలు 122 ప్రతిపాదనలు రావడం జరిగింది. సిపిఎం తరఫున 3 ప్రశ్నలను అలాగే 24 ప్రతిపాదనలు ఈ ఎజెండాలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరం అంటే కృష్ణానది పక్కన ఉన్న విజయవాడ నగరానికి ఈరోజు నీటి కొరత, మంచినీళ్ళు వివిధ ప్రాంతాల్లో అందక, రిజర్వాయర్లు నిండక, వస్తున్న నీళ్లు రంగు నీళ్లు, కొన్ని చోట్ల మురుగునీళ్లు, ఈ కాలుష్యంతో విజయవాడ నగరంలో గత నెలలో 10 మంది వరకు మరణించినటువంటి పరిస్థితి నగర పౌరులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అయినా కానీ ఎప్పటికీ నగరపాలక సంస్థ యొక్క తీరుతెన్నులు మంచినీటి సరఫరా విభాగంలో చూసినప్పుడు ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదనేది ఇప్పటికీ ఈ వర్షాకాలంలో కూడా నీళ్లు అందని పరిస్థితి, రిజర్వాయర్లు నిండని పరిస్థితి అనేది, నీటికి కటకటాలాడుతున్నటువంటి పరిస్థితి నగరంలో నెలకొనడం అనేది పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ 5వ దశలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం సంభవించింది. బాయిలర్ స్తంభించడంతో కార్మికులు మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా డోర్లు ఓపెన్ అయి వేడి యాష్ మంటలు సెగలు వెదజల్లాయి. ఈ దుర్ఘటనలో ఎన్టీపీఎస్ ఉద్యోగి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరిని అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 40% పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగి, కాంట్రాక్ట్ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 5వ దశలో భద్రతా వైఫల్యం కారణంగా ఉద్యోగులు ప్రమాదంకు గురయ్యారని ఉద్యోగ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటికే అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై శ్వేతపత్రాలు విడుదల. రైతు బజార్లలో తక్కువ ధరకు కందిపప్పు, బియ్యం. ఈ 11 నుంచి రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. హస్త కళాకారులకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తాం. బీసీ సంక్షేమ శాఖ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవితా వెల్లడి. కళాకారులకు గౌరవం పెంచిన పార్టీ టీడీపీ. కొండపల్లిని టూరిజం హబ్గా మారుస్తాం. ఇబ్రాహీంపట్నం ఎన్టీపీఎస్ 5వ దశలో నిన్న అర్ధరాత్రి ప్రమాదం. మరమ్మతులు చేస్తుండగా బాయిలర్ గేట్స్ ఓపెన్ అయ్యి ప్రమాదం బారిన పడిన అవుట్సోర్సింగ్ కార్మికుని సహా ఎన్టీపీఎస్ ఉద్యోగి వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. ఉద్యోగాల పేరిట మోసపోయి రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులకు విముక్తి. రష్యా పర్యటనలో పుతిన్తో ఈ అంశంపై చర్చించిన ప్రధాని మోదీ. విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా ఆగడాలు. 30 లక్షలు ఇస్తామని ఒప్పందం, 1 లక్ష చేతిలో పెట్టిన వైనం. డబ్బుల కోసం నిలదీస్తే చంపేస్తామని బెదిరింపులు. న్యాయం కోరుతూ బాధితుడు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.